Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. దువ్వాడ పొలిటికల్ లైఫ్ ఎందుకిలా అయిందంటే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 2.5 దశాబ్దాల క్రితం నుంచి రాజకీయాలలో ఉంటూ మా లీడర్గా ఎదిగారు దువ్వాడ శ్రీనివాస్. ఆయనలో రాజీలేనితనం, నోటి దురుసు కలిసి అందలాలు అందకుండా చేశాయని సన్నిహితులు అంటుంటారు. ఆయనను చేరదీసి పదవులు ఇచ్చిన వారు ఇద్దరు. ఒకరు దివంగత వైఎస్ఆర్, రెండో వారు వైఎస్ జగన్. వైఎస్ఆర్ ఆయనకు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పదవి ఇచ్చి జిల్లాలో కీలక నేతగా నిలబెడితే, జగన్ ఆయనకు గత 3 ఎన్నికల్లో టికెట్లు ఇచ్చి ప్రోత్సహించారు. అయితే విజయం అన్నది ఆయనకు దక్కలేదు. జగన్ మాత్రం ఆయనకు అధికారిక హోదా ఉండాలని ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. జిల్లాలో బలమైన సామాజిక వర్గానికి చెందిన దువ్వాడ సరైన తీరున పాలిటిక్స్ చేసి ఉంటే ఈ పాటికి మంత్రి అయి ఉండేవారు. కానీ ఆయన తాను అనుకున్నదే నమ్ముతారు, అదే బాటలో వెళతారు. దాంతో సొంత పార్టీలో కూడా ఆయనకు పడని వారు తయారయ్యారు. జిల్లాలో 2 కుటుంబాలు, 2 పార్టీలు, లోపాయికారి రాజకీయాలు అని ప్రచారం ఉంది. అయితే దువ్వాడ మాత్రం తాను ఉన్న పార్టీకే కట్టుబడి జిల్లాలో బలమైన వారినే ఎదిరించారు. ఆయన దశాబ్దాలుగా కింజారపు కుటుంబం మీద పోరాడుతున్నారు. లేటెస్ట్గా కూడా ఆయన ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ అచ్చెన్నాయుడు మీద విమర్శలు చేశారు. సొంత పార్టీలో కూడా తాను అంటే గిట్టని వారు ఉన్నారని హాట్ కామెంట్స్ చేశారు. ఎవరేమనుకున్నా జగన్ తనకు దేవుడని, ఆయన కోసం ప్రాణం ఇస్తానని ఎమోషనల్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది జరిగిన కొద్ది రోజులకే ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆయనకు వ్యతిరేకంగా ఉన్నవారే ఇలా చేయించారని దువ్వాడ అభిమానులు అంటున్నారు. అయితే దువ్వాడ నోటి దురుసు వల్ల ఆయన ఇటీవల కాలంలో వ్యక్తిగత జీవితంలో పడిన ఇబ్బందులతో తన పార్టీ ఇమేజ్ని పణంగా పెట్టిన కారణం చేత ఈ విధంగా జరిగింది అని పార్టీలో అంటున్నవారు ఉన్నారు. బలమైన నాయకుడిగా జిల్లాలో ఉండాల్సిన దువ్వాడ స్వయం కృపారాధంతోనే అంతా చేసుకున్నారని అంటున్నారు.